మిల్ మేకర్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పలావ్కి మసాలా దినుసులు చూసుకుందాము. బిర్యానీ ఆకు, స్టారు, షాజీరా, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, జీలకర్ర, ఇలాచి. ఆయిల్ వేసుకుందాము. 2 కిలోల ఆయిల్ పట్టుద్ది. మసాలా దినుసులు వేసుకుందాం. కరివేపాకు 1.5 పీడికి వేస్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఒక 50 రూపాయలు అండి. ఒక 3.5 కిలో వేసుకుందాము. ఇది చాలా మంది డౌట్ పడుతున్నారండి, ఇది పచ్చికారము ఎర్రగా ఎందుకు వస్తుందని అంటున్నారు. మేము పచ్చికారంలో బ్యాడ్గే మిర్చి కూడా వాడతాం, ఎందుకంటే కలర్ కోసం అనమాట. వచ్చేసి 800 గ్రామ్స్ వరకు పడుతుంది, 800 గ్రామ్స్. ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి. ఇది దాదాపు వచ్చేసి 200 రూపీస్ పుదీనా, 50 రూపీస్ కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా బాయిల్ కావాలి. ఇది బాగా సాల్ట్ వేసేసుకుందామండి. ఇది దాదాపు మనకి 750 గ్రామ్స్ వరకు పడుద్ది. వేసుకుందాము. ఇది మామూలు మనం ఆడిచ్చిన కారపొడి. ధనియాల పొడి వచ్చేసి 300 గ్రాములు, 100 గ్రాములు చికెన్ మసాలా, 100 గ్రాములు హోల్ గరం మసాలా, మనము హోమ్ మేడ్ మసాలా అండి. ఇది వేసుకుందాం. టమాటో దాదాపు 10 కిలోలు పడుతుందండి, కట్ చేసి పెట్టుకున్నది వేసుకుందాం. 2.5 కిలోల సోయా చంక్ వేసుకుందామండి. 2.5 కిలోలు. ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకుంటాం. ఇది ఇది ఫ్రోజన్ బఠానీ అండి. ఇప్పుడు వేసుకుందాము. 1 కిలో. ఇది 2 లీటర్స్ కర్డ్ పడుతుందండి, థిక్ కర్డ్. హాట్ వాటర్ తీసుకుందా సాయి. హాట్ వాటర్ పోసేసుకుందామండి. దాదాపు 4 బకెట్లు వాటర్ పడతాయి, అంటే 40 లీటర్స్ పడుతుంది. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది. ఇంకా వాటర్లోకి 20 కిలోల రైస్ వేసుకుందాము. దమ్ముకు నిప్పుంది, అయిపోయింది. దమ్ పెనం తీసుకోమను, దమ్ వేద్దాం. మూత తీసుకో, మూత అట్లే పట్టుకో. మిల్ మేకర్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది.